नाम पहले गंगवाल भोपाल से। आज हम आपकी मुलाकात कराना चाहेंगे विधानसभा के वरिष्ठ अधिकारी मिस्टर महेंद्र सोनी सर से। हम जानना चाहेंगे महेंद्र सोनी सर से कि आप विधानसभा में इतने वरिष्ठ अधिकारी होने के बावजूद प्रेस्टीज में क्यों है, प्रेस्टीज का आपने क्यों ज्वाइन किया है, सर बताइए। वेरी गुड मॉर्निंग सबसे पहले तो, और जैसा आपका सवाल है उसका मैं जवाब ये देना चाहूँगा कि देखिए मैं एक जॉब करता हूँ, तो इन्होंने कहा कि आप इतनी अच्छी एक जॉब में जो लोगों की ड्रीम जॉब होती है उसके बावजूद इस काम को क्यों करते हैं। तो इस सवाल का जवाब जो मैं दूंगा एक सवाल के ही रूप में दूंगा। देखिए मैं आपसे यदि सवाल पूछूं कि आज मेरी उम्र 52 साल है, जब मैं 62 साल का होकर के रिटायर हो जाऊंगा तो क्या जो मेरी पोजीशन है मेरे बेटे को मिल जाएगी? तो आपका जवाब होगा नहीं मिलेगी, उसको अपना करियर जीरो से वापस स्टार्ट करना पड़ेगा। लेकिन ये जो मैं काम कर रहा हूँ, इस काम से जो भी मैं लेगेसी छोड़ूंगा वो ऑटोमेटिकली मेरे बेटे को ट्रांसफर हो जाएगी। इसलिए मैं ये काम कर रहा हूँ ताकि मेरे जाने के बाद भी मेरा वजूद कायम रहे। और दूसरा मैं आपको बताना चाहूंगा ये काम आप भी कर सकते हैं। लोग बोलते हैं जॉब के साथ हम कैसे करेंगे इसको, तो देखिए 10 से 5 मैं काम करता हूँ जरूरत के लिए और 5 से 10 काम करता हूँ सपनों के लिए। थैंक यू वेरी मच। ఉంటుంది అనే దానికి నిలువెత్తిన నిదర్శనం. ఎందుకంటే సబ్బు షాంపూ పేస్ట్ అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వాడాల్సిందే, బతికున్న ప్రతి ఒక్క మనిషి వాడాల్సిందే అనే విషయం మాకు ఆ టైంలో అర్థమైంది. సో ఆ టైంలోనే ఎక్స్పాండ్ చేస్తూ 2 సంవత్సరాల లోపలే మేము 4 lakhs ప్లస్ ఇన్కమ్ అండ్ 5 lakhsలోకి వచ్చేసాం. ఈ 2 years తర్వాత నాకు బిజినెస్లో కూడా ఆల్మోస్ట్ 20-30 ప్లస్ కార్స్ వచ్చేసాయి. అలాగే 3rd yearలో 36 నెలల లోపల మెర్సిడీస్ బెంజ్ తీసుకున్న 54 లక్షల వర్త్. ఈ 54 lakhs వర్త్ తీసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మేము యాజ్ పర్ ది అప్లయన్స్ సజెషన్ ప్రకారంగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎస్ సార్. సో మేము ఇక్కడ ఏంటంటే 3rd year లోపల ఇల్లు ప్లాన్ చేసుకున్నాం. సో ఒక 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు హైదరాబాద్ సిటీ సెంటర్లో మేము కట్టడం జరిగింది. సో ఇంట్లోనే ఒక పెద్ద సినిమా థియేటర్ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు టీంలో 189 కార్లు. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి 189 కార్లు. సో ఈరోజు చూడండి వెస్టీజ్లో ఏదైనా చేయొచ్చు. సో ఈ ప్లాన్లో మనం 3 కోట్ల రూపాయలు మనము తీసుకునగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్లో విడ్త్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ, డెప్త్ ఈజ్ ద సెక్యూరిటీ. సో మీరు బిజినెస్లో మీరు ఒక రాక్ అండ్ రోల్ చేయొచ్చు, మీరు ఒక కెరియర్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను బిజినెస్ బిల్డ్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి అక్కడ దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ చేయగలుగుతాం. సో బట్ మేము కళలు కనడమే కాదు, కళలు నిజమవుతున్నాయి. ఈరోజు ఇల్లు కానీ కార్లు కానీ, సో మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నెంబర్ ఆఫ్ మేము రకరకాల ఆస్తులు కానీ ఇవన్నీ ఈరోజు సుమారుగా వెస్టీజ్ నుంచి 8 కోట్ల రూపాయలు నేను ఈరోజు వెస్టీజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ బిజినెస్. సో పెద్ద నిర్ణయం తీసుకోండి. సో సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే ఓ రహే హై. సో థ్యాంక్ యూ.